పారిజాతం పువ్వులు. వీటిని దేవుడికి సమర్పించవచ్చా? అయితే ఎలా సమర్పించాలి? వేరే వారి దగ్గర ఈ పువ్వులు తీసుకోవచ్చా? వేరే వారి దగ్గర పువ్వులు తీసుకోకూడదని ఎందుకంటారు? అయితే ఈ పారిజాతం కథలోకి వస్తే అన్ని మొక్కలు అంటే పువ్వుల మొక్కలు భూమిపై పుట్టినవే, కానీ పారిజాతం మొక్క మాత్రం కృష్ణుడు స్వర్గం నుంచి తీసుకువచ్చి నాటారు. అందుకని ఈ పువ్వులు చెట్టు నుంచి కోయకూడదు. అవి ఎప్పుడైతే కింద పడతాయో ఆ తర్వాత మనం తీసుకొని దేవుడికి సమర్పించాలి. అలానే వేరే వారి దగ్గర పువ్వులు ఎందుకు తీసుకోకూడదు అంటారంటే, వాళ్ళు మనకి పువ్వులు ఇచ్చినట్టయితే మనం పూజ చేసిన పుణ్యం మొత్తం వారికే వెళ్ళిపోతుందంట. అందుకే పారిజాతం చెట్టు కింద పేడతో కల్లాపు చల్లి ఉంచాలి. ఆ తర్వాత పడిన పువ్వులు